హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రియులైన వారికి తగినట్లు, తర్వాత వచ్చి చదువుతున్నాను అక్కడ తర్వాత భాగం, ప్రియులైన వారికి తగినట్టు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇదేమి యూనిఫామ్ అండి? దేవుని బిడ్డలు ధరించుకోవాల్సిన తెల్ల బట్టల, తెల్ల వస్త్రాలు వేసుకోవాలి రక్షించబడితే అని కొందరు అంటారు. నగలు పెట్టుకోకూడదని కొందరు అంటారు. మగవాళ్ళు మీసాలే ఉంచుకోకూడదని కొందరు అంటారు. ఏంటంటే నీ భక్తిని పై వేష భాషల్లో చూపించేది కాదండి. ఏమి ధరించాలంట? రక్షించబడ్డవాడు, ప్రియులుగా దేవునికి ప్రియుడైన వాడు జాలిగల మనస్సు ఉండాలి. మన ప్రభువు జాలిగలవాడు. వారిని చూసి జాలిపడి వారిని ముట్టి స్వస్థపరిచాడండి. కుష్ఠరోగం వచ్చినప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయంటే, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మనగానే శుద్ధుడయ్యాడు. 38 సంవత్సరాలు అక్కడ పడున్నోడు చూసి వాడు ఆ స్థితిలో చాలా కాలం ఉన్నాడని ఎరిగి అతని మీద జాలిపడి అతనికి వెళ్ళి, లే నీ పరుపెత్తుకొని లేచి నడవమంటే వాడు లేచి నడిచాడు. చూడండి, యేసయ్య బిడ్డలకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటి? జాలిగల మనస్సు. నిజంగా చూడండి, కఠినులుగా ఉండేవారు, గుండెను బండగా చేసుకునేవారు పాపముతో బండైపోద్దండి. పాపము హృదయాన్ని కఠినపరుస్తుంది, ప్రేమ హృదయాన్ని కరిగింపజేస్తుంది. క్రీస్తు ప్రేమతో మనం ఉన్నప్పుడు జాలి పడాలి. అసలు మీ జాలి ఎక్కడ చూపించాలంటే, మొదటగా మా అమ్మగారు బ్రతికున్నారండి, సజీవంగా, ఆరోగ్యంగా, అనారోగ్యంగా పోని అమ్మగారు ఉన్నారు అన్నోళ్ళు చేసి చూపించండి. చాలా వందనాలండి, చాలా ధన్యులు. మా అమ్మగారు మిగిలిన వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయారట. ఇప్పుడు మనం జాలి పడదామన్నా లేదు. మీ అమ్మగారిని చూసి ఎప్పుడన్నా, అమ్మ ఎంతకాలం కష్టపడతావమ్మా, అమ్మ నువ్వు కూర్చో నేను చేస్తాను, అమ్మ నువ్వు ఇంత కష్టపడుతున్నావు నేను ఓర్చుకోలేకపోతున్నాను, అమ్మ నువ్వు కొంచెం తినమ్మా, అమ్మ తిన్నావా అన్నం, ఇంత వద్దులేండి అంతా వద్దులేండి, నేను అప్పుడే పొద్దున్న పోయి 2 సార్లు బయట తిన్నాను, 3 సార్లు దారిలో తిన్నాను, అమ్మ అక్కడ కూర్చొని ఉంది నా కోసం అన్నం తినకుండా, అమ్మ నువ్వు తిన్నావా, లేదయ్యా నీకోసమే, అమ్మ సారీ అమ్మ నేను అప్పుడే 3 సార్లు తిన్నాను, తినమ్మా, ఇంకొద్దులే ఇప్పుడు అరగదు నాకు పడుకుంటా, లేదమ్మా తినమ్మా. ఎవరైనా అంటారండి అసలు మీ అమ్మగారిని అన్నం తినమని అడిగిన వాళ్ళు ఎవరో చేసి చూపించండి ఎప్పుడన్నా. జబ్బు చేసినప్పుడా? జబ్బు చేసినప్పుడు కాదు నేను అడిగేది, మంచిగా ఉన్నప్పుడే. రోజు అడుగుతారా? ఇంత మంచి పిల్లలు ఉన్నారు, అందుకే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆల్రెడీ ఒక గుణం కనపడుతుంది ఇక్కడ. ఏంటంటే మరి నాన్నని అడుగుతారా? మొదటి నాన్న అడగరు. నాన్న ఎప్పుడు నో నో అంటాడు. నాన్న అంటే ఎప్పుడు కఠినుడు, అమ్మ ఆప్యాయం. నాన్న ప్రేమ అర్థం కాదండి చాలామందికి. నాన్న గుండె నొప్పి వస్తుంది, నాన్న గుండె బాధ ఉంటుంది. పైకి నిన్ను ఎంత తిడుతున్నాడో, ఎంత అరుస్తున్నాడో అంత వేదన పడతాడు అంతరంగంలో. తండ్రి లేనివాడు ఎంత ఎంత యమనాలి. తండ్రి లేడు అన్నప్పుడు నాకు వాళ్ళ మీద జాలేస్తుందండి. మనకి జాలేస్తాయి. మా నాయన చచ్చిపోయాడు అన్నప్పుడు వారికి అటు చెడ్డవాడు మంచోడు అది ముఖ్యం కాదు. అసలు తండ్రి అనేది ఒక ధైర్యం ఏంటండి. కానీ చాలామంది తండ్రులను ప్రేమించారు, కూతుర్లు ప్రేమిస్తారని విన్నాను నేను. ఎక్కువ కూతుర్లే ప్రేమిస్తారంట, కొడుకులు ప్రేమించారంట. యేసయ్య బిడ్డలైతే కొడుకులైనా కూతురులైనా మొట్టమొదట తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని, నేను చాలా మంచి భక్తుడిని, నేను బాగా ప్రార్థన చేసుకుంటాను, కానీ మా అమ్మని తిడతనే ఉంటాను, మా నాన్నని ద్వేషిస్తూనే ఉంటాను ఎవడన్నా అన్నాడంటే వాడు క్రీస్తు సారూప్యంలోనికి రాలేదు. కొన్నిసార్లు అమ్మ నాన్నలు కూడా మనకు బాధ కలుగు చేస్తారు, మనల్ని అర్థం చేసుకోరు, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నాన్న ముఖ్యంగా ఎవడో మన గురించి ఏదో చెప్తే మనల్ని దబ 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 దబ
కొట్టన కొడతాడు, తిట్టన తిడతాడు. ఇంకా ఖర్చు పెట్టుకుంటారా? లేకపోతే నా తండ్రే కదా, నాకు జన్మం ఇచ్చిన తండ్రే కదా అని క్షమిస్తారా? ఎట్లా క్షమించాను? ప్రభు ఎట్లా క్షమించాడు? మనం చాలాసార్లు ఓకే క్షమించారులే అంటారు. క్షమించా లే భలే ఉంటాయి మన తెలుగు భాషలో. బాగున్నారా అని అడిగి బాగున్నానులే అంటే అర్థం ఏంటి? నీకు ఎందుకు అన్నట్టు. భలే బాగున్నాను లేదా బాధ నీకే తెలుసు అన్నట్టు కదండి. అంటే క్షమించాలి లే అంటే ఏంటి? అదేదో నామకా వాస్తా చెప్తున్నట్టుంది, కానీ అందులో యథార్థంగా ఒప్పుకున్నట్టు లేదు. దేవుడు క్షమిస్తే మర్చిపోతాడండి. నిజమైన క్షమాపణ క్షమించి మర్చిపోవటం. నేను నా చిత్తానుసారముగా నీ దోషములను తుడిచివేయుచున్నాను, మరి ఎన్నడూ వాటిని నేను జ్ఞాపకము చేసుకొనను. నీ పాపముల మూటను నా వీపు వెనక వేసేసాను. వీపు వెనక వేసేసిన దాన్ని మళ్ళీ ఎక్కడేసిందో కూడా తెలియదు. ఇక నీ పాపపు మూటను నేను సముద్రపు అగాధములలో వదిలేస్తాను. ఈ వాక్యాలు బైబిల్లో ఉన్నాయండి. ఆయన క్షమాపణ అంత గొప్పదండి. ఒక్కసారి దేవుడు మనల్ని క్షమించిన తర్వాత మన తప్పులు ఆయన మళ్ళీ ఎత్తడండి. మనుషులు అట్ట కాదు. క్షమించానంటారు, మళ్ళీ రెండోసారి క్షమించాల్సి వచ్చినప్పుడు, మూడోసారి ఎన్నిసార్లు క్షమించాలి? 31వ తారీఖు 23వ సంవత్సరం 30వ తారీఖు 3 గంటలకు క్షమించాను. 24వ సంవత్సరం తెల్లవారుజామున 5 గంటలకి 5 సార్లు క్షమించాను. అప్పుడు ఇట చేసావు, ఇప్పుడు ఇట చేసావు, అప్పుడు అట చేసావు, ఇంకెన్నిసార్లు క్షమించాలి నిన్ను అనేవాడు క్షమించాడా క్షమించలేదా? డేటుతో పాటు గుర్తుపెట్టుకున్నాడు వీడు. ఇంకేం క్షమించాడండి? క్షమించలేదు. దేర్ ఈజ్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్ ఇన్ లవ్. ప్రేమలో తప్పుల పట్టి లేదు. అందుకే బైబిల్ చెబుతుంది, అందుకే వీటికి పైన పరిపూర్ణతను బంధమైన ప్రేమను ధరించుకోనండి. ప్రేమను ధరించుకోనండి. ప్రేమతో క్షమించండి. ప్రేమతో క్షమిస్తే మళ్ళీ ఇంకొకసారి ఆ పాయింట్ మళ్ళీ ఎత్తరండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మమ్మల్ని బాగా ఎరిగిన దేవా, మా హృదయ అవసరతలు ఎరిగిన దేవా, నీ బిడ్డల హృదయాలలో ఉన్న దిగులు, నీ బిడ్డల హృదయములలో ఉన్న స్పందన, వారిలో ఉన్న పోరాటాలు, వారి అవసరతలు చూడయ్యా. చూచిపోయే దేవుడు కాదు గనుక వారి కోరికలు తీర్చును ఆయన. వారి హృదయ వాంఛలు తీర్చయ్యా, వారి అవసరతలు తీర్చయ్యా. మా దేహాలను పాడు చేసే రోగాల నుండి, మా మనసును పాడు చేసే పాపాల నుండి, మా భవిష్యత్తును పాడు చేసే అజ్ఞానం నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానంతో ఇక్కడి నుంచి పంపించును ఆయన. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారి జీవితంలో మార్పును వారు ఇంట బయట ఉన్నవారు గుర్తించినట్లు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయము. బెంగళూరు పట్టణము కొరకు, కర్ణాటక రాష్ట్రము కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ అంచె దినములలో నీ నామాన్ని విశ్వసించిన వారికి కలిగే ప్రతి శోధనల్లో నీవే జయము దయచేయము. నీవు తోడుంటే అది శ్రమైన, కష్టమైన, అది పోరాటమైన, మరణమైన, అది మాకు మేలే అన్న విశ్వాసంతో మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా 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 ఆ హల్లెలూయా 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 సిలువ పైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా